వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. మేము ఈరోజు ఒక పుచ్చకాయ 3 ఇంగ్రీడియంట్స్తో 2 సమ్మర్ స్పెషల్ రెసిపీస్ చేసి చూపిస్తున్నాము. ఒకటి వచ్చేసి వాటర్ మెలన్ పాప్సికల్, ఇంకొకటి మొహబ్బత్ కా షర్బత్. 2 చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో ఎట్లాంటి ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మేము మొహబ్బత్ కా షర్బత్ చేసి చూపిస్తున్నాము. ఇప్పుడు ముందుగా వాటర్ మిలన్ అదంతా తీసేసుకొని ఫ్రూట్ మనకి షెల్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం చక్కెర, కాచి చల్లార్చుకున్న పాలు పోసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్. ఇక్కడ కావాలంటే మీరు షుగర్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్, మనం వాటర్ మిలన్ కట్ చేసినప్పుడు జ్యూస్ వస్తుంది కదా, దాన్ని వేసుకుంటే కొంచెం మనకి పింకిష్ కలర్లా వస్తుంది. దీని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మేము ఇంకొంచెం వాటర్ మిలన్ పీసెస్, కొన్ని పాలు పోసుకున్నాము. ఈ వాటర్ మిలన్ షెల్ నిల్చోడానికి కింద ఒక బౌల్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎట్లా రెడీ అయిందో మొహబ్బత్ కా షర్బత్. ఇంతే అనమాట, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్ వేసుకొని పోసుకుంటే మనకి మొహబ్బత్ కా షర్బత్ రెడీ అవుతుంది. మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి ఇంట్లోనే. అచ్చం బయట తాగినట్టే ఉంటుంది ఇది కూడా. దాంట్లో ఏం వేస్తారో మనకు తెలియదు కదా, ఎలాంటి కలర్స్ వేస్తారో తెలియదు కదా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో. చల్లగా మంచి సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ మనకి వాటర్ మిలన్ పాప్స్గా చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసుకుందాం. ముందుగా వాటర్ మిలన్ ఇట్లా పీసెస్ అన్నీ ఒక డీస్లోకి ఇట్లా వేసుకొని సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాము. ఇట్లా అన్నీ ఒక గంటలోకి తీసి పెట్టుకొని అవన్నీ చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. దీనంతా కొంచెం అట్లా ఊరికి చేతితో అట్లా పిసికితే మనకి ఈజీగా జ్యూస్ లాగా వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. మిగతాదంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఏమైనా సీడ్స్ ఉన్నా ఏమైనా పల్ప్ ఉన్నా ఇప్పుడు మనకు ఓన్లీ జ్యూస్ వస్తుంది అనమాట ఆ బౌల్లోకి. ఈ వాటర్ మెలన్ పాప్స్కల్ చేయడానికి అయితే మనకి 2 ఇంగ్రీడియంట్స్ చాలు. ఆ షుగర్ కావాలంటే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. సో ఒక్క ఇంగ్రీడియంట్తోనే మనకి వాటర్ మెలన్ పాప్సికల్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 కప్ షుగర్ వేసుకుంటే మొత్తం దీన్ని బాగా కలుపుకుంటే మనకి ఇదంతా రెడీ అన్నమాట. ఇట్లా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 3 టీ గ్లాసులు తీసుకున్నా. మీకు కావాలంటే పాప్సికల్ మోల్డ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇంకా టీ గ్లాస్ వాడుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ మెలన్ మిక్చర్ ఉంది కదా, దాన్ని ఈ గ్లాస్లో పోసుకోవాలి. అంతా ఇప్పుడు ఐస్ క్రీమ్స్లో పామ్ ఆయిల్ అన్నీ వాడుతుంది కదా, అట్లా లేకుండా ఇట్లా చాలా ఈజీగా ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్. మీరు కూడా ట్రై చేయండి సమ్మర్ స్పెషల్కి. ఇప్పుడు 4 గ్లాసులు ఇట్లా పోసుకున్నాం మేము. ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్కి దానిపైన బటర్ పేపర్ పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో ఇట్లా సీల్ చేసుకోవాలి. ఇట్లా మిగతా వాటికి కూడా అంతా పెట్టుకోవాలి రబ్బర్ బ్యాండ్ వేసుకొని. చూసారు కదా అసలు ఎంత సింపుల్ ప్రాసెస్. ఇంకేం లేదు, అసలు ఏం చేయాల్సిన అక్కర్లేదు. 1 వాటర్ మిలన్తో మనకి ఇంత రెసిపీస్ రెడీ అవుతున్నాయి, చాలా ఈజీగా చేసేవి. ఇప్పుడు దీని మీద కొంచెం ఘాట్లు పెట్టుకుంటే ఆ బటర్ పేపర్ మీద మనకి స్టిక్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇట్లా పెట్టుకొని ఇంకా స్టిక్స్, మేము ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేదనేసి డైరెక్ట్గా వుడెన్ స్పూన్సే పెట్టేశాను. ఇట్లా పెట్టుకొని ఒక 6 to 7 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వాటర్ మెలన్ పాప్సికల్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా చూడండి, ఇట్లా మనకి ఇట్లా రెడీ అవుతుంది అన్నమాట బటర్ పేపర్ తీసేస్తే. చూస్తున్నాం కదా ఎట్లా వచ్చిందో. దీన్ని ఈజీగా ఇట్లా తిప్పుకొని తీసుకోవచ్చు. అట్లా తిప్పితే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఒకవేళ కొంచెం టైట్గా ఉంటే తిప్పడానికి ఒకవేళ రాకపోతే అప్పుడు కొంచెం అట్లా రబ్ చేసుకున్న చేతి మధ్యలో
ఆ హీట్కి బయటకు వచ్చేస్తుంది ఈజీగా. చూసారు కదా ఎట్లా వచ్చింది ఈజీగా. చాలా హెల్తీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, జస్ట్ 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్తో మనం 2 చాలా ఈజీగా సమ్మర్ స్పెషల్ డెజర్ట్స్ చేసి చూపించాము. మీరు కూడా ఇంట్లో ఎట్లానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా మనకి వాటర్ మెలన్ పాప్సికల్స్ అనేది రెడీ అయ్యాయో. మొహబ్బత్ కా షర్బత్ కూడా రెడీ. ఇట్లానే ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.